So good morning, good afternoon, good evening to all. So in the last class, we have ended up with one small topic, hire purchase and installment sale transactions. Okay. Then let us proceed further to another new topic, that is what is called insurance claims. Okay. So keep the heading, all of you, insurance claims. So it is again 7 marks topic from exam point of view. Again 7 marks topic andi. So compulsory question untadi, compulsory question in examination. December 2025 attempt question paper, financial accounting, right? First 30 marks is for MCQs, objective oriented untadi. First 30 marks. So section A compulsory 15 bits istadu, ఒక్కొక్క బిట్ 2 marks. సో 15 to 30 marks. 145 కి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, 150 కల్లా ఓకేనా, ఆర్ 155 కల్లా 10 minutes తో మనము 30 marks అలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. సో స్ట్రైట్ అన్ని బిట్స్ మీకు ప్రాక్టికల్ బిట్స్ ఉంటాయి. సో 15 బిట్స్ ఉంటాయి, 15 to 30. సెక్షన్ బి లో 5 questions ఆన్సర్ చేయాలి. 5 questions ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 7 will be given and we have to answer 5. Okay. 5 into 14 70 plus 30 100. So 2A 2B. సో ఒక్కొక్క క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఇస్తాడు. 1 2 ఆర్ 3 క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు. 2 3 4 5 6 7 లో సబ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఆర్ ఒకసారి స్ట్రైట్ అవే 14 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. మనకు పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఉంది, స్ట్రైట్ అవే 14 మార్క్స్ క్వశ్చన్ అలా ఇచ్చేస్తాడు వాడు. ఓకేనా. సో రాస్తే రాయి, లేకుంటే మానుకో అంటాడు, అంతేగాని ఓకేనా. సో రాస్తావా, లేదంటే చెప్పు ఇంకోటి ఇస్తా, ఇలాంటి మాటలు ఉండవు. ఓకే. డైరెక్ట్ 14 మార్క్స్ క్వశ్చన్ అలా ఇస్తాడు. సో నువ్వు కళ్ళు మూసుకొని పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఓకేనా, సో ఎక్కడుందో ఆ క్వశ్చన్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు నువ్వు. ఓకే. సో దెన్ కమింగ్ ఆన్ టు ది మనకు ఇవాళ స్టార్ట్ చేసే టాపిక్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. దాని నుంచి కూడా మనకు December 2025 లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సి హియర్ 6B ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. 7 మార్క్స్. ఏం కనుక్కోమని చెప్తున్నాడు? క్యాలిక్యులేట్ క్లైమ్ అమౌంట్ కనుక్కోండి అని చెప్తున్నాడు. ఓకే. సో దిస్ ఈస్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ చాప్టర్లో నుంచి అడిగినటువంటి ప్రాబ్లం ఇది. 7 మార్క్స్కి అడిగారు. వెరీ సింపుల్. సో ఎప్పుడైనా చూసుకో 6Bలో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. 6B 7 marks. So let us start up with this one. So new topic. So insurance claims. See what is this? Ayipindandi? Okay. So in previous level we have discussed about one contract. We know that one. Yes or no? So which contract is that? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఉంది. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. మనకు స్పెషల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా. స్పెషల్ కాంట్రాక్ట్స్, జనరల్ కాంట్రాక్ట్స్ అని చెప్పి విని ఉంటాం మనం, స్పెషల్ కాంట్రాక్ట్స్ అని చెప్పి విని ఉంటాము. స్పెషల్ కాంట్రాక్ట్స్లో మొత్తం 5 కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనకు. సో ఆ 5 కాంట్రాక్ట్స్తో ఒక కాంట్రాక్ట్ ఏంటండి అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. Sir, what is this? Contract of indemnity is a contract. Okay. Having how many parties?
టూ పార్టీస్, ఓకేనా. సో టూ పార్టీస్ ఉంటారు ఈ కాంట్రాక్ట్ లో. సో ఈ కాంట్రాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే, ఒక పార్టీ ఇంకో పార్టీకి ప్రామిస్ చేస్తాడు, ఒక పార్టీ ఇంకో పార్టీకి ప్రామిస్ చేస్తాడు ఏమని చెప్పి, నీకు జరిగే లాస్ నేను బేర్ చేస్తా, నువ్వు ఏడవక్కలాగా నవ్వు ఒకసారి అని చెప్పి ఇలాగా ప్రామిస్ చేస్తాడు, ఓకేనా. సో అప్పుడు స్మైల్ ఇస్తారు, ఓకేనా. కాబట్టి ఇద్దరు ఏ కాంట్రాక్ట్ లో ఉన్నట్టు చెప్పాలి అప్పుడు మనం, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ఓకే. నీకేమైనా నష్టం జరిగితే నేను బేర్ చేస్తా, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇలాగా మనం ఏం చేయడం అండి అంటే, అర్థమవుతుందా మీకు, ఓకేనా. సో హామీ ఇవ్వాలా, ఇలా హామీ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ మనం ఏమంటాము, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ఓకేనా. సో మీరు చూసి ఉంటారు జగన్ అన్న ఎన్ని హామీలు ఇచ్చి ఉన్నారండి, రైట్. సో ప్రతి పల్లెకి వెళ్ళడం, ముద్దులు పెట్టడం, హామీ ఇవ్వడం, రైట్. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కూడా అంతే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి ఏం చేస్తాడు, హామీ ఇస్తాడు, ఓకేనా. ప్రామిస్ చేస్తాడు ఏమని చెప్పి, నీకు జరిగే నష్టం నేను బేర్ చేస్తా, నీకెందుకు ఏడవమాక కూర్చో అని చెప్పి ఇలా ఒకడు ఇంకోటికి చెప్తాడు. చెప్పేవాడికి చెప్పాలి మనం ఇండెమ్నిఫైయర్ అని చెప్పాలి. ఎవడికైతే చెప్పామో వాడికి ఏమని చెప్పాలి మనమ్మ, ఇండెమ్నిటీ హోల్డర్. అంటే లాస్ బేర్ చేసే వాడికి ఏమని పిలవాలి మనం, లాస్ బేర్ చేసే వాడికి ఏమని పిలవాలి మనమ్మ, ఇండెమ్నిఫైయర్ అని చెప్పాలి. ఎవరి కోసం అయితే మనం బేర్ చేస్తున్నామో వాళ్ళని ఇక్కడ మనం ఏమని పిలవాలండి అంటే, ఇండెమ్నిటీ హోల్డర్ అని చెప్పాలి, ఓకే. సో ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు, ఏ ఎవరికి ప్రామిస్ చేస్తున్నారు, బికి ప్రామిస్ చేస్తున్నారు, నీకు జరిగే నష్టం నేను బేర్ చేస్తా. ప్రామిస్ చూడు, ప్రామిస్ ఉందా లేదా, ప్రామిస్, ప్రామిస్ టు బేర్ వాట్, ప్రామిస్ టు బేర్ వాట్, లాస్. అది ఏ లాస్ అయినా కానీ, నా వల్ల నీకొచ్చిన, పక్కన వల్ల నీకొచ్చిన, ఆర్ గాడ్స్ యాక్ట్స్ వల్ల నీకేమైనా నష్టం జరిగినా నేను బేర్ చేస్తా, నేనున్నాను అని చెప్పి ఇలా చెప్పడం. సో ఎవడైతే చెప్తున్నాడో వాడికి మనం ఏమని చెప్తాము, ఇండెమ్నిఫైయర్. లాస్ బేర్ చేసే వాడికి ఇండెమ్నిఫైయర్ అంటాం, ఎవడి కోసం అయితే బేర్ చేస్తున్నాడు వాడికి ఏమని చెప్తాం మనము, ఇండెమ్నిటీ హోల్డర్ అని చెప్తాము, ఓకే. సో ఈ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో ఉండేటువంటి ఫీచర్, మెయిన్ ఫీచర్ ఏంటి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో మెయిన్ ఫీచర్ నష్టాన్ని బేర్ చేయడం ఒకళ్ళు ఇంకోళ్ళ కోసం. ఇదే మెయిన్ మన కాంట్రాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ అది. సో ఒకడు ఇంకోటి కోసం బేర్ చేసే నష్టం కోసమే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలోకి ఎంటర్ అవుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, ఓకేనా. అయితే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో, ఓకేనా, ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటండి అంటే, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఓకే. సో అది కూడా మనకు ఒక పాయింట్ ఉందండి, ఫైర్ ఇన్సూరెన్స్ ఆర్ మెరైన్ ఇన్సూరెన్స్ ఈస్ కవర్డ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, వేర్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని చెప్పి మనం ఒక పాయింట్ చదివి ఉంటాము. సో ఏదైనా కానీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఒక టైప్ అంటున్నాను అంటే, ఇండెమ్నిటీకి ఉన్న ఫీచర్ దేనికి కూడా ఉంటుంది, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కి ఉంటుంది. ఇండెమ్నిటీ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి, ఇండెమ్నిటీ యొక్క ఫీచర్ ఏంటి అసలు, ఇండెమ్నిటీ అంటే టు కంపెన్సేట్, టు బేర్, బేర్ చేయడానికి ఇండెమ్నిఫై చేయడం అని చెప్తాం, దట్ ఈస్ ఇండెమ్నిటీ అని చెప్తాం, రైట్. సో ఇండెమ్నిటీలో ఒక టైప్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, దట్స్ వై కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఫీచర్ కూడా అదే, ఒకడు ఇంకోటి కోసం ఏం బేర్ చేస్తాడు, ఇక్కడ నష్టాన్ని బేర్ చేస్తాడు, ఓకేనా. సో కాకపోతే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అన్నది ఒక టూ ఇండివిజువల్స్ మధ్యన ఉంటుంది, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఒక కంపెనీ ఒక పర్సన్ మధ్యన ఉంటుంది. ఏ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా ఏ కాంట్రాక్ట్ యొక్క ఫీచరే దీనికి మెయిన్ ఉంటుంది, ఏ కాంట్రాక్ట్ ఫీచరే ఉంటుంది, ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఫీచరే దీనికి ఉంటుంది. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ విచ్ వన్ పార్టీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ వన్ పార్టీ ఏం చేస్తున్నాడు, అగ్రీ అవుతున్నాడు ఏం చేయడం కోసం, టు కాంపెన్సేట్. కాంపెన్సేట్ అంటే మీనింగ్ ఏంటి, ఏం చేయడము, బేర్ చేయడం. ఏం బేర్ చేయడం అండి, లాస్, కదా. సో ఎవరికి జరిగిన, కాజర్ అంటే జరిగిన, ఎవరికి జరిగిన లాస్ ని బేర్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఎవరెవరికి ప్రామిస్ చేస్తారు, ఒక పార్టీ అనదర్ పార్టీకి ప్రామిస్ చేస్తాడు, ఓకే. అయితే లాస్ బేర్ చేసే వాడికి ఏమని పిలవాలి మనం, ఎవరి కోసం అయితే బేర్ చేస్తున్నాడు వాడికి ఏమని పిలవాలి, సే ఎస్ ఆర్ నో,
రైట్, ఓకే. సో అయితే ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అయితే అలా 2 పార్టీస్ నేమ్స్ చెప్పాము, కానీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో ఒక టైప్ ఏమని చెప్తున్నాను నేను, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో కూడా సేమ్, ఒక పార్టీ ప్రామిస్ చేస్తాడు ఇంకో పార్టీకి. ఇక్కడ ఎవరైతే ప్రామిస్ చేస్తున్నాడో సో వాడికి మనం ఏమని చెప్పాలండి అంటే ఇన్సూరర్ అని చెప్తావు. సో ఏమని చెప్తావు, ఇన్సూరర్. బాబు నేను ఏ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఇండెమ్నిటీ కాంట్రాక్టా ఇన్సూరెన్స్ కాంట్రాక్టా? అసలు మీకు ఏం తెలియదు అని చెప్పి కూర్చోను క్లాసులో, రైట్? ఇన్సూరెన్స్ గురించి ఏమి తెలియదు నీకు, ఇప్పుడు నేర్చుకుంటాం మొత్తం. క్లియర్? సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడాను ఎంతమంది మధ్యన ఉంటుంది, 2 పార్టీస్, ఓకేనా? కాకపోతే ఒక పార్టీ ఖచ్చితంగా ఏమవ్వాలా, ఒక పార్టీ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఇన్సూరెన్స్ కంపెనీ అవుతాడు. సో ఎవడైతే లాస్ బేర్ చేస్తున్నాడో, ఫస్ట్ పార్టీ లాస్ బేర్ చేస్తానని చెప్తున్నాడు కదా, వాడికి మనం ఏమని పిలవాలి, ఇన్సూరర్ అని చెప్పాలి. ఓకే, ఇక నుంచి ఇన్సూరర్ అని ఎక్కడైనా వచ్చిందనుకోండి, ఆల్వేస్ ఇన్సూరర్ విల్ బి ఏ కంపెనీని మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకోవాలి. కాబట్టి ఎవరికి ప్రామిస్ చేస్తున్నారు ఇక్కడ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తున్నారు, ఏమని చెప్పి, నీకు జరిగేటువంటి నష్టాన్ని నేను బేర్ చేస్తానని చెప్పి ఒక కంపెనీ ఒక ఇండివిజువల్ పర్సన్కి ఏం చేస్తున్నారు ఇక్కడ, ప్రామిస్ చేస్తున్నారు. సో ఎవరికైతే ప్రామిస్ చేశారో వాడికి ఏమని చెప్పాలి, ఇన్సూర్డ్. ఓకే, సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఇండివిజువల్ కి ప్రామిస్ చేస్తుందో అప్పుడు ఇద్దరు ఏ కాంట్రాక్ట్ లో ఉన్నట్టండి అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నట్టు. ఓకే, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఎంటర్ అయిన తర్వాత మాత్రమే నీకేమైనా నష్టం వస్తే కంపెనీ వాళ్ళు బేర్ చేస్తారు. అంతేగాని ఈ ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేకుండా ఇక వీడికి ఏమైనా నష్టం జరిగితే అది ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేయాలా, అవసరమా లేదు. ఓకే, సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఉంటేనే కంపెనీ మీద బాధ్యత వచ్చిద్ది ఎవరి యొక్క నష్టాన్ని బేర్ చేసే ఇన్సూర్డ్. ఓకే, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో లేకుండా నీకేమైనా నష్టం వచ్చిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టామనుకో, అదే అప్లికేషన్ వెనక్కి తిప్పి అతికిచ్చి పంపిస్తారు. ఓకే, నువ్వు ఇవాళ వరకు నేను నిన్ను చూడలేదు, నీకేదో ఇవాళ నష్టం వచ్చిందని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వమంటే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇదేమన్నా ఓకేనా, సో సత్రమాయమేనా అని చెప్పి చెప్తారు కంపెనీ వాళ్ళు. ఓకే, సో ముందు దేంట్లోకి ఎంటర్ అయి ఉంటేనే నీకు పేమెంట్ చేయడం జరిగిద్ది. లాస్ తాలూకా కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లోకి ఎంటర్ అయి ఉండాలి, అప్పుడే నీకు డబ్బులు ఇస్తారు. రైట్? అయితే వీళ్ళిద్దరు ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్, దీస్ ఆర్ ద 2 parties టు విచ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో వీళ్ళిద్దరు కూర్చొని ప్రతి కాంట్రాక్ట్ లో 2 parties ఉంటారని చెప్పి అందరికీ తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్ ఇద్దరు సిట్టింగ్ వేసి కొన్ని వాటి గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళు వాటికి నేను ఏమని చెప్తాను ఇక్కడ, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో బోత్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇన్సూర్డ్ విల్ సిట్ అపాన్ అండ్ దే టాక్స్ అబౌట్ సంథింగ్ ఇక్కడ నేను ఏమని చెప్తాను, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలి. ప్రతి కాంట్రాక్ట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా? సో మీకు చెప్పా కాంట్రాక్ట్ స్టార్టింగ్ లోనే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? సో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇద్దరు అగ్రీ అవుతున్నారో, ఎవరెవరు ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఓకే, ఇన్సూరర్ అంటే ఇక్కడ ఆల్వేస్ ఎవరిని తీసుకోవాలి, మనం ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకోవాలి. సో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వీళ్ళిద్దరు కంపెనీ అండ్ ఇన్సూర్డ్ ఒప్పుకున్నారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని దేంట్లో రికార్డ్ చేస్తారండి అంటే ఒక డాక్యుమెంట్ లో రికార్డ్ చేస్తారు. ఓకే, సో యాజ్ అగ్రీడ్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇన్సూర్డ్, వాట్ ఎవర్ దెర్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ అగ్రీడ్, దోస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే ఏదో కాదు, పేపరే అనుకో నువ్వు. ఓకే, సో ఒక పేపర్ లో ఎంటర్ చేస్తున్నారు అంటే మీరు చెప్పండి, ఓవరాల్ గా చెప్పుకుంటున్నారా, రిటర్న్ గా రాసుకుంటున్నారా? ఇళ్ళు
రిటర్న్ గా ఫామ్ అవ్వకూడదా కాంట్రాక్ట్? చిన్నప్పుడు చదువుకొని ఉంటావు కదా నువ్వు. కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవ్వచ్చు? ఒకటి ఓరల్ గా ఫామ్ అవ్వచ్చు, రెండోది మూడోది ఇంప్లాయిడ్ గా కూడా ఫామ్ అవ్వచ్చు. ఒక్కోసారి చట్ట ప్రకారంగా కూడా కొన్ని కాంట్రాక్ట్స్ ఫామ్ అవుతాయండి అని చెప్పి సార్ చెప్పి ఉంటారు, అవునా కదా? ఓకేనా? సో ఇవన్నీ ఏంటండి అంటే ఓకేనా, డిఫరెంట్ ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇవి. అయితే ఇక్కడ నువ్వు చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఆన్ పేపర్ రాసుకొని ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. సో రిటర్న్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఓకేనా? ఒక పేపర్ మీద రాసుకుంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని, ఓకేనా? ఆ పేపర్కి మనం ఏమని చెప్పాలి? డాక్యుమెంట్ అని చెప్తావు. ఓకే, ఏ డాక్యుమెంట్లో అయితే, ఏ పేపర్లో అయితే ఇద్దరి మధ్యన ఒప్పుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఎంటర్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్కి మనం ఏ పేరుతో పిలుస్తామో ఇన్సూరెన్స్ పాలసీ అంటాం, రైట్? సో రియల్ లైఫ్లో మన డిఫరెంట్ కేసెస్లో వస్తూ ఉంటుంది. నేను పాలసీ తీసుకున్నారా అని చెప్పి ఫ్రెండ్ చెప్తాడు, నేను పాలసీ తీసుకున్నారా అని చెప్పి ఇంకొక కొలీగ్ చెప్తాడు, నేను పాలసీ తీసుకున్నారా అని చెప్పి ఇంకోళ్ళు చెప్తారు, ఓకేనా? ఇలా చెప్పినప్పుడు మనకేదో కాస్త ఫీలింగ్ వచ్చింది అనమాట, అసలు పాలసీ అంటే ఏంటి అని చెప్పి. ఇప్పుడు సెన్సర్కి మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి, ఇది మొత్తం స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. నేను వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నది ఇప్పుడు చెప్పు. వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ పాలసీ? సో ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ నథింగ్, it is a document. Okay, it is a document that contains the terms and conditions as agreed between insurance company and insured. So ఆ డాక్యుమెంట్ కే మనం ఏ పేరుతో పిలుస్తామండి అంటే ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్తాం, రైట్ అండి? ఎస్ఆర్ నో? సార్ డాక్యుమెంట్లో ఏముంటాయి? డాక్యుమెంట్లో ఏముంటాయి? టర్మ్స్ అండ్ కండిషన్. సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటండి? సో ఒకసారి మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ నేను రాసి ఉన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్, డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసా. సో ఆ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ దేని గురించి మాట్లాడుకోవాలా? ఇద్దరు సిట్టింగ్ వేసి సమ్ ఎష్యూర్డ్. సమ్ ఎష్యూర్డ్ కే ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, సమ్ ఎష్యూర్డ్ కే ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, అది సమ్ ఇన్ష్యూర్డ్ అని కూడా చెప్పొచ్చు, ఆర్ ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, పిఏ అని కూడా పిలవచ్చు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంటా? కాదుమా, పాలసీ అమౌంట్ అది. ఓకే, క్లియరా? ఓకే, పిఏ స్టాండ్స్ ఫర్ పాలసీ అమౌంట్. వెరీ గుడ్. తెలీదు, అలా చెప్తా ఉంటారు. మళ్ళీ నేర్చుకోవడానికి అందరు వచ్చింది ఇక్కడికి. ఓకే, నో ప్రాబ్లమా? సో మీ అందరినీ సో ప్రతి అబ్జర్వేషన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పే ఓకేనా పొజిషన్లో నేను మీ అందరినీ ఉంచుతానని చెప్పి వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా నేను, రైట్? సో ఇండెమ్నిటీ కాంట్రాక్టా? ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఏంటి? ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కాదు, గ్యారంటీ కాంట్రాక్ట్. గ్యారంటీ ఇస్తున్నాను నేను మీకు, ఓకేనా? మీకు జరిగే నష్టాన్ని నేను బేర్ చేస్తానని చెప్పానా? చెప్తే అది ఏంటి? వెరీ గుడ్, చూసారా? అది చెప్పట్లేదు, నేను మీ అందరికీ హామీ వస్తా ఉన్నా ఇవాళ. ఓకే బాయ్స్, అండర్స్టూడ్ అప్ టు హియర్? ఎస్ ఆర్ నో? సో నౌ టెల్, నౌ ఆల్ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ మీ వాట్ ఈస్ ఇన్సూరెన్స్ పాలసీ. Right? So it is a document that contains terms and conditions as agreed between those two those two parties. Okay, so two parties మధ్యన కాంట్రాక్ట్ ఏమంటాం మనం? పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ అంటాము. ఓకే, ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నావు అంటే నువ్వు కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నావు అని చెప్పి. ఓకే, ఎవడన్నా నీకు డాక్యుమెంట్ చూపించాడు అనుకో, ఇదిగో ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ ఇదిగో చూడు అని చెప్పి చూపించాడు అనుకోండి మీకు, ఓకేనా? అప్పుడు నువ్వు అనుకోవాలి, ఓహో ఈడు కాంట్రాక్ట్లో ఉన్నాడు అని చెప్పి అనుకోవాలి. ఏ కాంట్రాక్ట్లో ఉన్నాడు అని చెప్పి అనుకోవాలి? కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. డాక్యుమెంట్ చూస్తారా? ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్. సో ఎక్కడ ఉండాలి, తర్వాత చూద్దాము. ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా గర్ల్స్? టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇద్దరు సిట్టింగ్ వేసి ఫస్ట్ ఏ పదం గురించి మాట్లాడుకోబోతున్నారు ఇక్కడ? సమ్ ఎష్యూర్డ్. సమ్ ఎష్యూర్డ్ కి ఇంకో పేరు, ఇంకో ముద్దు పేరేంటి? ఇలా పిలుచుకుంటూ ఉంటాం కదా ముద్దు పేరు పెట్టి మనము, అవునా కదా? లైక్ దట్ అనమాట. సో సార్ సమ్ ఎష్యూర్డ్ ఏంటండి? జనరల్గా ఏమైందండి అంటే, నేను ఒక పాలసీ తీసుకోవడానికి వెళ్ళాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మిస్టర్ ఎక్స్ అనుకో, ఇది ఉన్నాడుగా, ఎన్ని వాడదాం, మిస్టర్ ఎక్స్ కంపెనీ వచ్చేసి గురు ఎల్ఐసి తీసుకుంటా. నౌ టెల్ మీ, ఇద్దరు దేంట్లో ఉన్నారు చెప్పాలి?
కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నారు ఇద్దరు. ఓకే, కంపెనీ పేరేంటమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా? సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ వెళ్ళి చెప్పాడు. ఫస్ట్ ఏమని చెప్పాడు అంటే, నా పేరు మీద పాలసీ కావాలి అన్నాడు. నా పేరు మీద పాలసీ కావాలి. జనరల్గా ఒక ఇండివిజువల్ పర్సన్ పాలసీ తీసుకుంటా ఉంటాడు, వాడి లైఫ్ మీద పాలసీ తీసుకుంటాడు. మిస్టర్ ఎక్స్ వెళ్ళి నా లైఫ్ మీద పాలసీ కావాలండి అని చెప్పారు. ఓకే ఇద్దామండి, పాలసీ కావాలి అని చెప్పాడు. ఎంతకి అని చెప్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. దట్ మీన్స్ రేపు పాలసీ తీసుకున్న తర్వాత మిస్టర్ ఎక్స్కి ఏమైనా జరిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ ఒక పర్సన్కి రిస్క్ ఏంటండి, ఒక ఇండివిజువల్కి రిస్క్ ఏంటి? డెత్ ఈస్ ద రిస్క్. డెత్ ఈస్ ద రిస్క్. ఓకే, సో లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ లైఫ్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఓకేనా? అలా మిస్టర్ ఎక్స్ కూడా ఎల్ఐసి కంపెనీతో చేయిస్తున్నాడు. చేయించేటప్పుడు ఏమంటున్నాడండి అంటే, సార్ నాకు పాలసీ కావాలి, ఎంతకి అంటే 20 lakhs రూపీస్కి పాలసీ కావాలి అని చెప్పి అనుకున్నారు. అంటే రేపు మిస్టర్ ఎక్స్కి ఏమైనా అయిందనుకోండి, వాడి లైఫ్కి రిస్క్ వస్తే ఈ రిస్క్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఓకేనా? డెత్ అనేటువంటి రిస్క్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో ఈ రిస్క్ జరిగి తీరిద్ది, వచ్చి తీరిద్ది. కాకపోతే పాయింట్ ఆఫ్ టైం మనకు తెలియదు. ఓకే, ఎప్పుడైనా రావచ్చు డెత్ అన్నది. సో అందుకని ఇప్పుడు ఏం చేశారండి అంటే, సో ఆ డెత్ ఇన్ కేస్ నాకు రిస్క్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా బాగుంటారులే, వాళ్ళని సెక్యూర్ చేయడం కోసం, ఫినాన్షియల్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఒక కవర్లో ఉంచడం కోసం. ఓకేనా? సో ఏం చేస్తున్నాడండి అంటే, ఉండగానే పాలసీ తీసుకుంటున్నాడు వెళ్ళి. సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏమని చెప్పారు, సార్ ఎంతకి? వై యు ఆర్ టాకింగ్? ఏం చెప్తున్నా? పాలసీ రైట్. సో ఎవరిక్కడ పేరు చెప్పు, వ్యక్తి పేరు చెప్పు. మిస్టర్ ఎక్స్ ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకుంటున్నాడు? ఎల్ఐసి. ఓకేనా? సో నా తర్వాత డబ్బులైనా ఫ్యామిలీకైనా డబ్బులు వస్తాయిలే అని చెప్పి ముందుగానే పాలసీ తీసుకుంటున్నాడు. ఓకేనా? అవేర్నెస్ క్రియేట్ చేశారు ఎవరో. ఓకేనా? మంచి ఊపు మీద వెళ్ళి పాలసీ తీసుకున్నాడు. ఎంతకి సార్ అంటే 20 lakhsకి పాలసీ తీసుకున్నారు. ఈ 20 lakhs కనుక పాలసీ తీసుకునేటప్పుడు, ఐ మీన్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పుకోలేదనుకోండి, రేపు మిస్టర్ ఎక్స్ డెత్ జరిగిందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఎంత డబ్బులు అడగాల? చెప్పుకోపోతే ఎంత అడగాల? రీజనబులా? ఫస్ట్ సన్ రైట్. ఫస్ట్ వాడు వెళ్ళి ఏమంటాడండి అంటే, ఒక 10 కోట్లు ఇవ్వండి సార్ అంటాడు. ఇంకోటి వెళ్ళి, అన్నయ్య ఏందన్నా 10 కోట్లు అంటే మనం 5గురు ఉన్నాం, పంచుకోవాలి, 5గురు సరిపోదు సార్, 100 కోట్లు ఇవ్వండి సార్ అంటాడు. రెండో వాడు వచ్చి, మూడో వాడు వచ్చి, నో 100 కోట్లు ఎలా సరిపోతే 200 కోట్లు. కానీ సో నాన్న ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నారు, నాన్న ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉన్నాడు, కాబట్టి 200 కోట్లు ఇవ్వండి అని చెప్పి మూడో వాడు అంటాడు. నాలుగో వాడు వచ్చి, ఇక్కడ అలా కాదు, మీ ముగ్గురు అలా కూర్చోండి, కంపెనీ మొత్తం రాసేయండి మా పేరు మీద అంటారా? దట్స్ వై ముందుగానే ఏ అమౌంట్ గురించి మాట్లాడుకోవాలి, రేపు వ్యక్తికి రిస్క్ వస్తే ఎంత పేమెంట్ చేయాలి అన్న దాని గురించి ముందుగానే చెప్పుకోవాలా. చెప్పుకోకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? కంపెనీ రాసామని చెప్పి కొడతారు జనాలు, మామూలు కాదు. ఓకే, ఫ్రీగా వస్తే కనుక ఏదైనా చేసేస్తారు. ఓకే, దట్స్ వై ఏది ఫ్రీగా దొరకకూడదు, రాకూడదు. అందుకని చెప్పి ముందుగానే చెప్పుకోవాలి. ఎంతని చెప్పి చెప్పుకున్నారు వీళ్ళు ఇక్కడ? ఎంతని చెప్పి చెప్పుకున్నారు చెప్పండి మా? ఎన్ని ల్యాక్స్ అని చెప్పి చెప్పుకున్నారు? 20 lakhs. సో దేర్ ఫోర్ రేపు వాడికి డెత్ జరిగిందనుకో, ఆ రిస్క్ ఏమైనా వచ్చిందనుకోండి, కంపెనీ వాళ్ళు ఎంత పే చేయాలా? ఎవరు పే చేయాలి? పేరు చెప్పు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి పే చేయాలి? మిస్టర్ ఎక్స్ కా ఫ్యామిలీ మెంబర్స్ కా? ఫ్యామిలీ మెంబర్స్కి పే చేయాలి. ఈ 20 lakhs రూపీస్కి మనం ఏమని పిలవాలండి అంటే, సమ్ ఎష్యూర్డ్ అని చెప్పాలి. సో సమ్ ఎష్యూర్డ్కి ఇంకో పేరు సమ్ ఇన్ష్యూర్డ్, ఆర్ ఇంకో పేరు పాలసీ అమౌంట్. దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఫర్ విచ్
పాలసీ ఈస్ టేకెన్. ఎంత అమౌంట్కి అయితే పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్కి నేను ఏమని చెప్తాను, పాలసీ అమౌంట్ ఆర్ సమ్ ఎష్యూర్డ్ అని చెప్తా. ఓకే సార్. దెన్ నెక్స్ట్ ఇంకోటి, జనరల్గా పాలసీ తీసుకునేటప్పుడు ఒక పీరియడ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 25 years పీరియడ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఓకేనా, అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఈ పాలసీ యొక్క టైం ఉంటుంది? ఎన్ని ఇయర్స్ మా? 25 years. 25 years టర్మ్కి పాలసీ తీసుకున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఈ 25 yearsకి మనం ఏమని చెప్పాలండి అంటే మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పాలి. 25 yearsకి ఏమంటావు? మెచ్యూరిటీ పీరియడ్ అంటావు. ఎన్ని ఇయర్స్కి పాలసీ తీసుకున్నాడు? ఎన్ని ఇయర్స్కి పాలసీ తీసుకున్నాడు? ఎంతకి పాలసీ తీసుకున్నాడు? ఇన్స్యూర్డ్ పేరేంటి? ఇన్స్యూర్డ్ పేరేంటి? మిస్టర్ ఎక్స్. ఇన్స్యూరర్ పేరేంటి? ఎన్ని ఇయర్స్కి పాలసీ తీసుకున్నాడు? ఎంతకి పాలసీ తీసుకున్నాడు? రేపు వాడికి రిస్క్ జరిగితే కంపెనీ వాళ్ళు ఎంత పే చేయాలా? ఆ 20 lakhsకే కంపెనీ పే చేసే అమౌంట్కి మనం చెప్తాం క్లెయిమ్ అమౌంట్ అని చెప్తాం. కంపెనీ పే చేసే అమౌంట్కి ఏమంటాం? క్లెయిమ్ అమౌంట్ అని చెప్తావు నువ్వు. ఓకే, సో ఈ 20 lakhs rupees రేపు పే చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా రిస్క్ కానీ డెత్ కానీ జరిగితే 20 lakhs పే చేయాలి. అయితే మరి ఈ 25 years వరకు ఈ ఎవడైతే పాలసీ తీసుకున్నాడో వాడు ఇన్సూరెన్స్ కంపెనీకి సో ఫ్రీక్వెన్సీ పెట్టుకొని కొంత పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్స్కి మనం ఏమని చెప్తామండి అంటే ప్రీమియం అని చెప్తాం. సరే, ఇది ప్రీమియం అమౌంట్, పాలసీ అమౌంట్ అని పడింది. ప్రీమియం ఏమని చెప్తాము. ఓకే, ప్రీమియం ఎన్ని ఇయర్స్ పే చేయాలి? ప్రీమియం ఎన్ని ఇయర్స్ పే చేయాలి? ఎవడైనా సరే ఊరికనే ఇస్తారా 20 lakhs? చెప్పు. నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. కన్సిడరేషన్ లేకుండా కాంట్రాక్ట్ ఉంటుందా? ఉండదు. మరి కన్సిడరేషన్, నీకైతే కన్సిడరేషన్ వస్తుంది. ఎంత? 20 lakhs వస్తుంది. మరి ఇన్సూరెన్స్ కంపెనీ కన్సిడరేషన్ ఏంటి? ఉండాలా అవసరం లేదా కన్సిడరేషన్? బోత్ ద పార్టీస్కి కన్సిడరేషన్ పాస్ అవ్వాలా? ఓన్లీ ఒక పార్టీకి కన్సిడరేషన్ ఉండాలా? బోత్ ద పార్టీస్కి కన్సిడరేషన్ పాస్ అవ్వాలి. సో కన్సిడరేషన్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి కన్సిడరేషన్ ఏంటి? ప్రీమియమ్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రీమియం ఎవరు కడతారు? ఎవరికి కడతారు? మరి ఎంత ప్రీమియం కట్టాలి? ఓకే, మంత్లీ కట్టొచ్చు, క్వార్టర్లీ కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు, ఇయర్లీ కట్టొచ్చు. ఎంత కట్టాలి అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. పాలసీ తీసుకునేటప్పుడే డిసైడ్ చేస్తారు. ఏ కంపెనీ సార్? వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి అంటే జనరల్గా చూడండి, ప్రీమియం అమౌంట్ని ఎలా డిసైడ్ చేస్తారు సార్ అంటే 2 factors ఉంటాయి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు, ఇంకోటి పాలసీ అమౌంట్ చూస్తారు. ఓకే, పాలసీ అమౌంట్ ఎక్కువ ఉంది అనుకో, అంటే 20 lakhs కాదు 20 crores అనుకోండి. అలాంటప్పుడు హయ్యర్ ద పాలసీ అమౌంట్, హయ్యర్ ద ప్రీమియం. ఓకే, ఏజ్ ఎక్కువ ఉందనుకో ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఏజ్ తక్కువ ఉందనుకో ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ఓకే, పాలసీ అమౌంట్ తక్కువ అయితే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది పాలసీ అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రీమియం ఎంత అన్నది. అది మనకు అవసరం లేదు. నువ్వు కూడా రేపు రియల్ లైఫ్లో పాలసీ తీసుకోవడానికి వెళ్ళావు అనుకో, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చెప్పేస్తారు, సార్ ఇంత ప్రీమియం కట్టాలండి, మీరు ఇంత ప్రీమియం పడిద్దండి మీకు. మీరు 20 lakhs కవరేజ్ కోరుకుంటున్నారు కదా, 20 lakhsకి వచ్చేసి ఎవ్రీ ఇయర్ మీరు 45,000 rupees కట్టాలండి అని చెప్పారు. సో వాళ్ళే చెప్పేస్తారు. దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరమా లేదు. బట్ తెలియాలి మీకు, ప్రీమియం అన్నది ఎవరికి ఇచ్చేది, క్లెయిమ్ అన్నది ఎవరికి ఇచ్చేది. ప్రీమియం అన్నది ఎవరికి ఇస్తారు? మిస్టర్ ఎక్స్ టు ఎల్ఐసి ఒక్కసారే ఇస్తాడా? ఆర్ ఎవ్రీ ఇయర్ కడతా ఉండాలా? సార్ ఎన్ని ఇయర్స్ కట్టాలా? 25 years కట్టాలి. సార్ 25 yearsలో 10 years కట్టాడు, చనిపోయాడు అనుకోండి, అలాంటప్పుడు 10 years చనిపోగానే డబ్బులు పే చేసేయాలి 20 lakhs. సార్ 25 years పే చేశాడు, మనిషి బాగానే ఉన్నాడు, వాడికి ఎటువంటి రిస్క్ లేదు, అలాంటప్పుడు 25 years అవ్వగానే పాలసీ అమౌంట్ పే చేస్తారు. సో ఎప్పుడు పాలసీ అమౌంట్ వచ్చింది అంటే ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ది డెత్ ఆర్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్ విచ్ హ్యాపెన్స్ ఎర్లియర్. ఏది ముందు జరిగితే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. మనిషి చనిపోతే డబ్బులు వస్తాయి, చావలేదు బాగానే ఉన్నాడు అంటే 25 years వెయిట్ చేయాలా? వెయిట్ చేయలేను, చంపేయి.
రైట్. సో 25 years వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వై ఒక పాలసీ ఎప్పుడు మెచ్యూర్ అయింది అంటే ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ ది డెత్ ఆర్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పాలి. రైట్ అండి, అండర్స్టూడ్ హియర్ అప్ టు హియర్. సో కాబట్టి ఇప్పుడు చెప్పు, ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత డిసైడ్ చేశారమ్మా చెప్పమా? 45,000. ఈ 45,000కి ఏ పేరుతో పిలవాలి? 45,000కి ఏ పేరుతో పిలవాలి? సమ్ ఇన్సూర్డ్ ఎంత మన ఎగ్జాంపుల్లో? సమ్ ఇన్సూర్డ్ ఎంత? 20. ప్రీమియం అమౌంట్ ఎంత మన ఎగ్జాంపుల్లో? మెచ్యూరిటీ పీరియడ్ ఎన్ని ఇయర్స్ మన ఎగ్జాంపుల్లో? 25 years. ఒకప్పుడు ఎలా ఉండేదంటే గురు, ఒక పర్సన్ పాలసీ తీసుకున్నాడు అంటే వాడు చనిపోయిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బులు వచ్చేవి. ఒకప్పుడు ఇలా ఉండేది కాన్సెప్ట్ ఒకప్పుడు. కానీ లాస్ట్ ఒక 15 to 20 years నుంచి ట్రెండ్ మారిపోయింది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. అది ఏంటి అంటే పర్సన్ చనిపోతేనే కాదు డబ్బులు ఇచ్చేది. ముందు ఉండేది ఇలాగా, పర్సన్ చనిపోయినప్పుడే 20 lakhs డబ్బులు వచ్చేవి ఇంటికి. కానీ ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీస్ని అప్డేట్ చేశారు, నంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు. ఇవాళ ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు నువ్వు మార్కెట్లో చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీ అంటే సో పెద్దోడి నుంచి చిన్న పిల్లోడి వరకు గోళీలు ఆడుకునే వాడు కూడా ఏమంటాడండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చెప్తాడు వాడు. కానీ ఇవాళ ఎన్ని కంపెనీస్ ఉన్నాయో తెలుసా? గల్లీకి కంపెనీ ఉంది, గల్లీలో మళ్ళీ ఏకనా సో క్రాస్ రోడ్స్లో కూడా వాళ్ళ కంపెనీస్ కనబడుతాయి మనకు. అంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి గురి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పేరు చెప్పండి అందరూ. ఎల్ఐసి అంటే ఉడతలు పట్టుకో వెళ్ళి, ఇందాకటి నుంచి నేను అదే చెప్తున్నా కదా. ఇది కాకుండా ఇంకోటి చెప్పు. శ్రీరామ్, ఇంకా స్టార్ ఇన్సూరెన్స్, వెరీ గుడ్. ఇంకా బజాజ్ ఎలియన్స్, ఇంకోటి అపోలో, వెరీ గుడ్. ఇంకోటి టాటా ఏఐజీ, ఎస్ వెరీ గుడ్. ఇంకోటి ఇన్సూరెన్స్ సెక్టర్ కాదు, మా సర్వీస్ ఆర్గనైజేషన్. సో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. నువ్వు ఫోన్పే యాప్లో ఓకేనా ఇన్సూరెన్స్ అని చెప్పి LIC/ఇన్సూరెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసావు అనుకో నువ్వు ఓకేనా, ఒక లిస్ట్ వచ్చింది మనకు. ఆ కంపెనీస్ అన్ని లిస్ట్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ ఎక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఉన్నాయి. వాళ్ళ చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్. చెప్పాను కదా ఎందుకు సార్ ఇలా డెవలప్ అయినాయి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటువంటి జనాలు ఓకేనా సో డెవలప్ అయ్యి అందరూ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక బెనిఫిట్ యాడ్ ఆన్ చేశారు, ఒక అడ్వాంటేజ్ యాడ్ ఆన్ చేశారు పాలసీకి. అది ఏంటి? పర్సన్ చనిపోతేనే కాదు, డబ్బులు చనిపోలేదు 25 years అయిపోయింది అనుకున్న పీరియడ్ అయిపోయింది అనుకోండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామండి, సమ్మెష్యూడ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. సమ్మెష్యూడే కాదు, సమ్మెష్యూడ్కి ఇంకాస్త ఎక్స్ట్రా కూడా కలిపి ఇస్తాము. ఆ ఎక్స్ట్రా పేరు బోనస్ అనే పేరుతో ఇస్తారు. సో అయితే ఇక్కడ 25 years వరకు ఇటు బాగానే ఉన్నాడు సార్, మిస్టర్ ఎక్స్కి ఏం జరగలేదు. అలాంటప్పుడు ఓకేనా సో మెచ్యూరిటీ పీరియడ్ 25 years అయిపోయినాయి అనుకోండి. 25 years అయిపోగానే వాడికి మనం ఎంత అమౌంట్ పే చేయాలి? ఓన్లీ 20 lakhs రూపీస్ పే చేస్తామా? ఓన్లీ 20 lakhs పే చేస్తామా? 20 lakhs ప్లస్ ఎక్స్ట్రా అమౌంటా? 20 lakhs ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్. ఆ ఎక్స్ట్రా అమౌంట్కి నువ్వు ఏమని చెప్తావు? బోనస్ అని చెప్తావు. సమ్మెష్యూడ్ మాత్రం 20 lakhs, కానీ రేపు మెచ్యూరిటీ పీరియడ్ నా పే చేసేది నాట్ ఓన్లీ 20 lakhs ప్లస్ సమ్ అదర్ అమౌంట్. అది ఎంత అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు టైం టు టైం అనౌన్స్ చేస్తూ ఉంటారు. సార్ మీరు పాలసీ తీసుకొని 1 year అయింది, 1 yearకి బోనస్ ఇంత అక్రూ అయింది, 2 years అయింది బోనస్ ఇంత అక్రూ అయింది, 3 years అయింది బోనస్ ఇంత అక్రూ అయింది అని చెప్పి నువ్వు పాలసీ తీసుకుంటే యాప్లో నీకంటూ ఒక లాగిన్ వచ్చింది. ఆ లాగిన్లో నువ్వు చెక్ చేసుకుంటా ఉన్నావు అనుకో, ఎవ్రీ ఇయర్ బోనస్ ఎంత అనౌన్స్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అన్నది మనకు అక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు బోనస్ ఇస్తా వెళ్తారండి అంటే 20 years వరకు, 25 years వరకు బోనస్ ఇస్తా వెళ్ళి 25th year పాలసీ అమౌంట్ ప్లస్ 25 yearsలో వచ్చిన బోనస్ మొత్తం కలిపి నీ చేతికి ఇస్తారు. అది ఎంత వచ్చింది? ఒక 5 to 6 lakhs ఎక్స్ట్రానే వస్తాయి. సో ఓన్లీ 20 వస్తాయా? 25 lakhs ఓన్లీ 20 lakhs వస్తాయా? 20 lakhs ప్లస్ ఎక్స్ట్రా అమౌంటా? ఎక్స్ట్రా అమౌంట్ ఒక 6 lakhs అనుకో, అప్పుడు టోటల్ ఎంత ఇస్తాను నీ చేతికి? చెప్పు 26 lakhsలో పాలసీ అమౌంట్ ఎంత? 26 lakhsలో పాలసీ అమౌంట్ ఎంత?
20 lakhs. బోనస్ ఎంత? రెండు కలిపితే ఎంత? ఈ 26కి క్లెయిమ్ అని చెప్తాం. 26కి ఏమని చెప్తాం? క్లెయిమ్ అమౌంట్. క్లెయిమ్ అమౌంట్ ఎవరు పే చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు క్లెయిమ్ అమౌంట్. ప్రీమియం ఎవరు పే చేస్తారు? పాలసీ తీసుకున్న పర్సన్ ప్రీమియం పే చేస్తాడు. రైట్ అండి? ఇది బయట జరుగుతుంది మొత్తం స్టోరీ. దేని గురించి? ఇన్సూరెన్స్ గురించి. ఓకే, సో ఒక పర్సన్ వాడి లైఫ్ మీద కూడా ఏం తీసుకోవచ్చు? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి ప్రొటెక్షన్. ఇది తర్వాత ఫ్యామిలీకి ఎవరో ఒకళ్ళు ఓకేనా కనీసం ఫినాన్షియల్ సపోర్ట్ అయినా ఉండాలి అని చెప్పి ఇలాంటివి ఓకేనా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ. సో ప్రతి ఒక్కళ్ళు ఓకేనా పాలసీస్ తీసుకుంటున్నారండి ఇవాళ. ఓకేనా, సో పాలసీస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ చెప్పాను కదా, పర్సన్ చనిపోతేనే కాదు, ఒకప్పుడు ఇది పర్సన్ చనిపోతేనే డబ్బులు వచ్చేది, కానీ ఇవాళ పర్సన్ చావకపోయినా పీరియడ్ అనుకున్న పీరియడ్ అయిపోగానే మన డబ్బులు మనకు వస్తాయి, ఎక్స్ట్రా కూడా వస్తాయి. రైట్, సో దట్స్ వై ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సో గోస్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే హియర్. ఓకే, దెన్ నెక్స్ట్ సార్ ఈ పర్సన్ చనిపోయాడు అనుకోండి, ఈ పర్సన్ చనిపోయాడు, సో చనిపోయినప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ అమౌంట్ పొందొచ్చు మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. పర్సన్ చనిపోయాడు అప్పుడు ఓకేనా, సో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి, ఎల్ఐసికి. సార్ ఇలాగ మిస్టర్ ఎక్స్ చనిపోయాడండి, సో దిస్ ఈస్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దట్ హీ హ్యాస్ ఓకేనా సో గాన్ అని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారండి అంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద వాళ్ళు ఒక పర్సన్ని వీళ్ళ రెసిడెన్షియల్ ఏరియాకి పంపిస్తారు. ఆ పర్సన్కి మనం సర్వేయర్ అని చెప్తాము. సర్వేయర్ ఇంటికి వస్తాడు, రెసిడెన్షియల్ ఏరియాకి వస్తాడు, వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తాడు. మిస్టర్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇవాళకి చనిపోయి 10 days అవుతుందంట, అతను ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పి. రైట్, ఇవాళైతే కనుక అదే రోజు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. పాలసీ తీసుకొని ఒక పర్సన్ చనిపోతే అదే రోజు ఇన్ఫార్మ్ చేయాలి, సో దట్ వాళ్ళు ఇమీడియట్గా ఒక పర్సన్ వచ్చి అక్కడ వీడియోస్ ఫొటోస్ రికార్డ్ చేస్తున్నారు ఇవాళ. చనిపోయిన రోజే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ అవ్వక ముందే ఏం చేయాలండి అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే సో వాళ్ళు వచ్చి ఓకేనా సో విజువల్స్ అన్ని రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకున్న తర్వాత మీకు ఓకేనా మీరు మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సబ్మిట్ చేయండి, సో దట్ మీకు ఏ అమౌంట్ శాంక్షన్ చేస్తాం మేము, క్లెయిమ్ అమౌంట్ శాంక్షన్ చేస్తాము అని చెప్తారు. ఓకే, సో పర్సన్ చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొని డెత్ సర్టిఫికేట్ కంపెనీకి సబ్మిట్ చేస్తే కంపెనీ వాళ్ళు ఒక సర్వేయర్ని పంపిస్తారు. సర్వేయర్ వచ్చి మొత్తం ఎంక్వైరీస్ చేస్తాడు. సో అతను ఎలా చనిపోయాడు ఏంటి అన్నది ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం ఎంక్వైరీస్ చేస్తారు. సో దట్ ఎంక్వైరీస్తో సో తేలాలి యాక్సిడెంటల్ డెత్ అని చెప్పి. యాక్సిడెంటల్ డెత్ అంటే యాక్సిడెంట్ అయిపోయినట్టు కాదు, ఇక్కడ అనుకోకుండా చనిపోయినట్టు. ఓకే, సో ఎందుకండి అంటే సార్ అనుకోకుండా చనిపోతేనే డబ్బులు ఇస్తారా అండి అంటే ఎస్, అనుకోకుండా చనిపోతేనే డబ్బులు ఇస్తారు. ఓకే, సో సూసైడ్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకేనా, సో సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ₹1 కూడా ఇవ్వడం జరగదు. ఓకేనా, అదే కనుక ఉంటే 10 కోట్ల పాలసీ తీసుకొని నైట్ ఎర్లీ మార్నింగ్ కృష్ణా నదిలో దూకేస్తాము. సో అలాంటి కేసు 10 crores ఇంటికి వస్తాయి. సో నేను ఉన్నా కూడా లైఫ్ లాంగ్ సంపాదించలేను 10 crores. రైట్, సో అందుకని చెప్పి ఇక్కడ క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ పాయింట్ కూడా ఉంటుంది, సూసైడ్స్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్. సర్వేయర్ రిపోర్ట్స్తో ఇవే ఏమైనా ఉంటే లోపలివి బయటపడతాయి ఈడి చేసే ఎంక్వైరీస్ నుంచి. ఒక పర్సన్ చనిపోయాడు అంటే చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్స్ వరకు తెలిసిద్ది కదా. ఒక పర్సన్ డెత్ జరిగినప్పుడు ఎలా చనిపోయాడని చెప్పి తెలియదా? తెలిసిద్ది. రైట్, సో ఈడు రిపోర్ట్ తయారు చేస్తాడు. రిపోర్ట్ తయారు చేసి సర్వేయర్ ఈ రిపోర్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిపోర్ట్ మొత్తం చదువుకొని ఎస్ ఈ పర్సన్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇతను చనిపోయాడు అని చెప్పి ఎగ్జాంపుల్ తేలింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారండి అంటే ఈ చనిపోయినటువంటి పర్సన్ పాలసీ తీసుకున్నప్పుడు ఒకళ్ళ పేరు ఇచ్చి ఉంటాడు, నా తర్వాత డబ్బులు ఎవరికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి నామినీ అని చెప్తాము. నామినీ పేరు ఇచ్చి ఉంటారు, ఆ నామినీ పేరు మీద చెక్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఓకే, చెక్ తీసి వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది డబ్బులు, క్లెయిమ్ అమౌంట్. ఇది ప్రాసెస్ అండి. ఒక పర్సన్ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలా అన్నదానికి ప్రాసెస్ ఇలా ఉంటుంది రియల్ లైఫ్లో.
రైట్. సో దట్స్ వై దిస్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ దేని గురించి, ఇన్సూరెన్స్ పాలసీ గురించి. సో ఎన్ని ఇయర్స్ కి పాలసీ తీసుకున్నాడు, ఫాస్ట్ గా ఒకసారి రిపీట్ చేయి. ఎన్ని ఇయర్స్ కి పాలసీ తీసుకున్నాడు, ఎంత పాలసీ తీసుకున్నాడు, ప్రీమియం అమౌంట్ ఎంత చెప్పు, కంపెనీ పేరేంటి, తీసుకున్నవాడు పేరేంటి, ఎన్ని ఇయర్స్ కి పాలసీ తీసుకున్నాడు, పాలసీ అమౌంట్ ఎప్పుడు వచ్చింది, చనిపోతే వస్తాయా, ఆర్ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియరా, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఏది ముందు జరిగితే అప్పుడు ఇంటికి డబ్బులు వస్తాయి. రైట్ అండి. అయితేనండి ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యి ఓకేనా ఈడేం చేస్తారండి అంటే పాలసీ కొనుక్కుంటాడు. తర్వాత 2 ప్రీమియమ్స్ 3 ప్రీమియమ్స్ కట్టిన తర్వాత ప్రీమియం ఇంకా నేను కట్టలేను అని చెప్పి హ్యాండ్స్ అప్ అంటాడు, ఇంకా నేను ప్రీమియమ్స్ కట్టాను అంటాడు. 4 years కట్టాడు పాపం ప్రీమియమ్స్. 4 into 45 ఎంత, 1,80,000 కట్టాడు. 1,80,000 కట్టాడు. 445 1,80,000 కట్టాడు. కట్టిన తర్వాత ఇప్పుడు 5th year నుంచి హ్యాండ్స్ అప్, నేను జాబ్ పోయింది, నేను ఇంకా పాలసీ ఏమైనా కట్టలేను అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేశాడు. ఇన్ఫార్మ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ ఆప్షన్ కూడా పెట్టి ఉన్నారు వాళ్ళ పాలసీస్కి, ముందు తీసుకో తర్వాత వద్దు అనిపిస్తే తీసుకొచ్చి సరెండర్ చేసేయి. ఏ ఆప్షన్ ఇది చెప్పా, కట్టలేకపోతే ప్రీమియం పాలసీ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేవచ్చు. హ్యాండ్ ఓవర్ చేసేయడానికి ఏమని చెప్పాలి మనం, సరెండరింగ్ అని చెప్పాలి. సార్ మరి 4 ప్రీమియమ్స్ కట్టి ఉన్నాడు కదా సార్, వాట్ అబౌట్ దట్ 4 ప్రీమియమ్స్ అండి, ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు ఇస్తారు. 445 1,80,000 కట్టావు అంటే వాళ్ళు ఏడుస్తా ఒక 8,000 10,000 నీ చేతికి ఇస్తారు. ఆ 8,000 10,000కి మనం పిలవాలి, ఏ పేరుతో పిలవాలండి అంటే సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ ఎప్పుడు ఇస్తారు, పాలసీ నువ్వు ఓకేనా నీట్గా కట్టుకుంటా వెళ్తే ఇస్తారా, మధ్యలో ఆపేసి వద్దు అని చెప్పి ఇచ్చేస్తే ఇస్తారా, మధ్యలో ఆపేసి వద్దు అని చెప్పి పాలసీ సరెండర్ చేసావు అనుకో, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నీకు ఇచ్చే అమౌంట్కి ఏమని పిలవాలి మనమా, సరెండర్ వాల్యూ ఎంత అన్నది కూడాను చెప్పుకోవాలి. దేంట్లో చెప్పుకునే మాటల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దేంట్లో చెప్పుకునే మాటల గురించి మాట్లాడుతున్నాను, డాక్యుమెంట్లో చెప్పుకునే మాటలు. క్లియర్, ఎనీ డౌట్స్ అప్ టు దేర్? చెప్పు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ సమ్ ఎష్యూర్డ్కి ఇంకో పేరు, ఆర్ ఇంకో పేరు, నెక్స్ట్ ఇంకోటి దేని గురించి మాట్లాడుకుంటారు, ఇంకోటి దేని గురించి మాట్లాడుకుంటారు, ఇంకోటి దేని గురించి మాట్లాడుకుంటారు, ఇంకా ఇలా చెప్పుకుంటా వెళ్ళామనుకోండి మొత్తం 10 పేజీలు ఇస్తారు వాళ్ళు. ఇన్సూరెన్స్ పాలసీ అంటే మెయిన్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఫ్రంట్ పేజ్, దాని బ్యాక్ సైడ్ ఇంకా 10-15 పేజీలు ఉంటాయి. ఆ 10-15 పేజీలు మొత్తం ఇవే టర్మ్స్ అండ్ కండిషన్స్. అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మెయిన్ వాటి గురించి మాత్రం అక్కడ రాశా. సో అన్నీ తీసుకొచ్చి ఎక్సెట్రా. రైట్. సో ఇదండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్, ఏమని చెప్తాము, ఆ డాక్యుమెంట్కి ఏమని పిలవాలి, ఇప్పుడు డాక్యుమెంట్కి ఏమని పిలవాలి, డాక్యుమెంట్కి ఏమని పిలవాలి అని అడుగుతున్నా. ఇన్సూరెన్స్, 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 ఇన్సూరెన్స్. ఇట్ ఈస్ ఏ దట్ కంటైన్స్ యాజ్ అగ్రీడ్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ insured. That document is called as insurance policies of how many types? One is another one is life insurance policies and another one is general insurance policies. Okay sir, life insurance policy is issued by ఏ కంపెనీస్ అమ్ముతారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అంటే వెళ్ళు ఏ కంపెనీకి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ సోల్డ్ ఆర్ ఇష్యూడ్ బై లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, వేరియాస్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ సోల్డ్ బై విచ్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సార్ బోత్ ఆర్ డిఫరెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. కొన్ని కంపెనీస్ ఇలాంటివి కూడా ఉన్నాయి, రెండు అమ్ముతున్నాయి. ఏ రెండు? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ. సార్ అసలు ముందు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి? సో ఈ రెండిట్లో ఫస్ట్ మనం చదువుకుందాము. వాట్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ? ఆల్ ఆఫ్ యూ టెల్ మీ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఏ పాలసీ కానివన్నీ ఏ పాలసీ అవుతాయి?
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానివన్నీ ఏమవుతాయి, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవుతాయి. రైట్ అండి. సో నువ్వు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా తీసుకో, డాక్యుమెంట్ ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా తీసుకో, కంపెనీ వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ కి మనం ఏమని పిలుస్తామండి, ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్తాం. ఓకే. సో సార్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ చెప్తాడు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ ఎ పాలసీ టేకెన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ an individual, not partnership firm, not company, ఇండివిడ్యువల్, వ్యక్తి, మనిషి పేరు మీద పాలసీ తీసుకుంటేనే అది ఏమైందండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయింది. ఓకే సార్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ఇండివిజువల్ తీసుకుంటేనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయింది. అలా కాకుండా ఇంకా మిగతావి జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ జనరల్లీ టేకెన్ ఆన్ దేని మీద తీసుకుంటారండి అంటే అసెట్స్ మీద తీసుకుంటారు. ఏ పాలసీస్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకే, మనిషి పేరు మీద తీసుకుంటే వెరీ గుడ్. మనిషి పేరు మీద తప్ప ఇంకా దేని మీదైనా తీసుకో. ఈ టేబుల్ మీద తీసుకోవచ్చా? ఎస్ అని చెప్పు. ఎస్. దెన్ నెక్స్ట్. ఓకే, బిల్డింగ్ మీద పాలసీ తీసుకుంటా. ఎస్ చెప్పా. మొబైల్ మీద పాలసీ తీసుకుంటా. ప్రొజెక్టర్ మీద పాలసీ తీసుకుంటా. ఔరా లైట్ మీద పాలసీ తీసుకుంటా. చెప్పు. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ. బిల్డింగ్ మీద పాలసీ తీసుకుంటా. నా కంపెనీలో మిషనరీ ఉంది, మిషనరీ మీద పాలసీ తీసుకుంటా. టెల్ ఎస్. ఫర్నిచర్ మీద పాలసీ తీసుకుంటా. ఫిట్టింగ్స్ మీద పాలసీ తీసుకుంటా. ఇంటీరియర్స్ మీద పాలసీ తీసుకుంటా. ఏ పాలసీ ఇంతగా ఎస్ ఇంక్లూడ్స్? మాయా. ఇంటీరియర్స్ మీద పాలసీ జనరల్ చెప్పు. ఇంటీరియర్స్ మీద పాలసీ, ఎక్స్టీరియర్స్ మీద పాలసీ, వెహికల్స్ మీద పాలసీ, ఎసెట్స్ మీద పాలసీ, టేబుల్ మీద పాలసీ, చైర్ మీద పాలసీ, థ్రోట్ మీద పాలసీ. జనరల్ ఇన్సూరెన్స్. సింగర్స్ అందరూ, సింగర్స్కి, ఫ్యాకల్టీస్కి, టీచర్స్కి, వీళ్ళందరికీ థ్రోట్ మీద కూడా పాలసీ తీసుకోవచ్చు. అది ఎసెట్ అండి. అది ఇది లేకపోతే ఇన్కమ్ జనరేట్ అవ్వదు. ఎసెట్ అది కూడాను. ఓకే, సో ఎసెట్ దట్ వన్ ఆల్సో. ఓకే, సింగర్స్కి మెయిన్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకేముంది, ఎలాగైనా మనం పాడవచ్చు. ఓకే, వాళ్ళకి అది పాడైంది అనుకోండి, వాళ్ళు పాటలు పాడలేరు వాళ్ళు. ఓకే, అందుకని చెప్పి సింగర్స్ తీసుకుంటారండి. సింగర్స్ జనరల్గా థ్రోట్ పాలసీస్ కూడా ఉంటాయి. సో అవి తీసుకుంటారు. ఎసెట్ అది. ఓకేనా, ఏదైనా కానీ ఎసెట్ మీద పాలసీ తీసుకుంటే అది ఏమైంది, బిల్డింగ్ మీద, ప్లాంట్ మీద, మిషనరీ మీద, ఎక్విప్మెంట్ మీద, ఆర్డర్ ఫాలో అవుతున్నా చూస్తున్నావా, ఫర్నిచర్ మీద. మన అసెట్స్ ఆర్డర్ చెప్పలా, లోపల ప్లాంట్, రైట్. ఇలా అంటే అందరు చెప్తున్నారు, ఎగ్జామ్లో కూడా వచ్చి ఇలా అంట. ఓకే, సో ఈ అసెట్స్ మీద పాలసీ తీసుకుంటే ఏ పాలసీ అయితే జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, సో అయితే మన రాకేష్ ఈజ్ హ్యావింగ్, హీఈస్ ఎ మిల్క్ వెండర్. అదే అసెట్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటండి అంటే గేదెలు ఉంటాయా, రైట్. పాల కేంద్రం, ఎస్ వెరీ గుడ్. మిల్క్ వెండర్. వీళ్ళకి అసెట్స్ ఏంటండి, లిజన్. జనరల్గా మిల్క్ వెండర్కి అసెట్స్ ఏంటండి అంటే గేదెల అసెట్స్ కాదా? రైటా రాంగా? గేదెనా? ఎస్ ఆర్ నో? బఫెల్లోసా? ఓకే, దెన్ సంగం డైరీ తీసుకో. నువ్వు. ఇది కూడా ఇంపార్టెంటేనండి. నేను మాట్లాడే ప్రతి మాట ప్రాక్టికల్గా మాట్లాడతా. ముందుగానే చెప్పా, దోస్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు ఎనీ వన్. ఓకే, సో ఎగ్జాంపుల్స్, ఎనీ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ quoting here in the class only for the purpose of making you understanding the subject in a effective, efficient manner. Okay, so yes, sensor 2.0. సో సంగం డైరీ చూడు. సంగం డైరీ ఒకటి, నెక్స్ట్ విజయ డైరీ ఉంది కదా.
ఇలా బ్యాలెన్స్ షీట్లు చూసామనుకో, ఇలా బ్యాలెన్స్ షీట్లు నిండా గేదెలే ఉంటాయి. అవునండి, వాళ్ళకి అవి ఎసెట్స్ మా. మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళకి గేదెలు ఎసెట్స్ అవుతాయి. ఓకే, రాకేష్ ఆల్సో హ్యావింగ్ 5 గేదెస్. సార్ ఈ గేదెస్ మీద పాలసీ తీసుకుంటున్నాడు, 5 గేదెల మీద పాలసీ తీసుకుంటున్నాడు. తీసుకోవచ్చా సార్? వెళ్ళి చూడు, సంగం డైరీ చూడు, విజయ డైరీ చూడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎసెట్స్ ఏంటండి అంటే, వాళ్ళకి ఏమైనా ఎసెట్స్ ఉన్నాయా అంటే అన్ని ఎసెట్స్ కన్నా మేజర్ ఎసెట్స్ ఇవే ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ నిండా అదే ఉంటది. వాటికి నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని చెప్తాను? లైఫ్ స్టాక్. మరి ఎందుకు నవ్వుతున్నాను? రైట్. సో ఇప్పుడు ఈ గేదెల మీద కూడా పాలసీ తీసుకుంటారమ్మా. ఈ గేదెల మీద పాలసీ తీసుకున్నాడు, 5 పాలసీస్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 5 పాలసీస్కి రాకేష్ ఏమని చెప్పి పిలుస్తాడు? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాడా, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాడా? జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పాలి. ఈ 5 గేదెల మీద 5 పాలసీస్తో పాటు ఇంకోటి కూడా పాలసీ వాడి పేరు మీద తీసుకున్నాడు. ఆ ఒక్క పాలసీకి ఏమంటావు? చెప్పా. 6 గేదెలు కాదు, 5. ఓకేనా? సో పాలసీస్ 6, పాలసీస్ 6, పాలసీస్ 6. ఓకే, ఈ 6 లో క్లాసిఫికేషన్ చెయ్యి. 5 ఏంటి, 1 ఏంటి? 5 ఏంటి, 1 ఏంటి? 5 ఏంటి? టెల్ మీ జనరల్. 1 ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. వీళ్ళు ఇలా అంటారు, మా గేదెల మీద తీసుకుంటే అది జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, అది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అవ్వదండి. సార్ గేదె కన్నా లైఫ్ మీద తీసుకుంటున్నారు కదా, గేదె చేస్తే డబ్బులు వస్తాయి కదా. గేదె ఇస్ నాట్ ఇండివిజువల్ కదా. ఓకే, సో ఇండివిజువల్ అంటే ఎవరంటావు నువ్వు? ఇండియన్ సిటిజన్ హ్యావింగ్ ఓటు హక్కు. గేదె ఇస్ హ్యావింగ్ ఓటు హక్కు. చెప్పు. సో ఎసెట్స్ అండి, లైఫ్ స్టాక్ అంట. ఇక్కడ రాశాను నేను పదం మీకోసమే, చూడండి. లైఫ్ స్టాక్. చెప్పు. జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ జనరల్లీ టేకెన్ ఆన్ ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్. ఇంకా ఎసెట్స్ మీద చాలా ఎసెట్స్ ఉంటాయి కదా, దెన్ మొత్తం రాయకుండా ఎక్సెట్రా అని పెట్టా. రైటా అండి? ఎస్ ఆర్ నో? సార్ ఈ ఎసెట్స్ మీద ఎందుకు తీసుకుంటారండి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ టేకింగ్ పాలసీ ఆన్ ది ఎసెట్స్? సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడుంది. ఆ ఆన్సర్ ఏంటండి అంటే, టు అవాయిడ్ వాట్ మా రిస్క్ అవాయిడ్ చేయడం కోసం. సార్ దేనికి రిస్క్ అండి? ఎసెట్స్ మీద రిస్క్ ని అవాయిడ్ చేయడం కోసం పాలసీ తీసుకుంటారు. జనరల్ గా చూడు, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి వస్తువుకి రిస్క్ ఉంటది. ఎవ్రీ పర్సన్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్క్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్క్. ప్రతి మనిషికి రిస్క్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఆస్తి మన దగ్గర ఏదైతే ఉందో ప్రతి ఎసెట్ కి కూడాను రిస్క్ ఉంటుంది. ఓకే, మనిషికి రిస్క్ ఏంటి? ఏ టైంలో అయినా సరే డెత్ అన్నది రావచ్చు. దట్ ఆ డెత్ ఈస్ ద మెయిన్ రిస్క్ టు ఎన్ ఇండివిజువల్ పర్సన్. ఓకే, మరి ఎసెట్స్ కి రిస్క్ ఏంటి? ఎసెట్స్ కి కూడా రిస్క్ ఉంటుంది. ఓకేనా? ఆ రిస్క్ ఏంటి అన్నదే ఇక్కడ రాస్తున్నాను నేను, చూడు. ఓకే, కేవలం ఏం అవాయిడ్ చేయడం కోసం పాలసీ తీసుకుంటామండి ఎసెట్స్ మీద? రిస్క్ని అవాయిడ్ చేయడం కోసం. రిస్క్ ఎలా వచ్చిందండి ఎసెట్స్కి? ఎసెట్స్ అంటే ఏం లేదు, మన బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీ, ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఫిక్చర్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, వెహికల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా ఎసెట్స్. వీటి మీద కూడా పాలసీ తీసుకుంటారు పెద్ద పెద్ద కంపెనీస్. చెప్పా మీకు, క్లాస్లోకి వచ్చినప్పుడు పెద్ద కంపెనీ మైండ్లో పెట్టుకో నువ్వు. ఓకేనా? ఒక ఐటీసీ లిమిటెడ్ చూసావు అనుకో నువ్వు, ఐటీసీ లిమిటెడ్ ఎసెట్స్ మీద కూడా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ఉంటారు. ఓకే, సో ఈ కంపెనీస్ ఎక్కువగా ఎసెట్స్ మీద పాలసీస్ తీసుకుంటున్నాయి ఇవాళ. ఎందుకండి అంటే కేవలం ఆ ఎసెట్స్ మీద ఉన్నటువంటి రిస్క్ని ఏం చేయడం కోసం, అవాయిడ్ చేయడం కోసం. సార్ రిస్క్ ఎలా వచ్చిందండి? రిస్క్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ రాసా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి మనకు. కొన్ని ఈవెంట్స్ వల్ల, కొన్ని జరగకూడని సంఘటనల వల్ల, ఆ సంఘటనలు జరిగితే నా ఎసెట్స్ కి రిస్క్ వచ్చింది. ఆ ఈవెంట్స్ ఏంటి అన్నది నేను హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో టెల్ మీ, సో వీఆర్ టాకింగ్ అబౌట్ విచ్ పాలసీ? ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించే మాట్లాడతా. వై? బికాజ్ మన సబ్జెక్ట్ మొత్తం ఇప్పుడు దేనికి లింక్డ్ అండి అంటే
జనరల్ ఇన్సూరెన్స్ పాలసీకి లింక్డ్. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటో తెలియాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాము. ఓకేనా? సో కమింగ్ ఆన్ టు ది జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ జనరల్లీ టేకెన్ ఆన్ ది ఎసెట్స్. ఆ ఎసెట్స్ మీద ఎందుకు తీసుకుంటారండి అంటే రీజన్ చెప్పా, టు అవాయిడ్ వాట్ మా రిస్క్ ని అవాయిడ్ చేయడం కోసం. రిస్క్ ఎలా వచ్చింది మే అరైజ్ ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ సర్టైన్ ఈవెంట్స్. కొన్ని జరగకూడని సంఘటనలు జరిగితే ఆ సంఘటనల వల్ల మన ఎసెట్స్ కి ఏం రావచ్చు, రిస్క్ అన్నది రావచ్చు. ఆ సంఘటనలు ఏంటండి అంటే 1 by 1 ఇక్కడ రాస్తున్నాను. సో అది ఏంటండి, ఫైర్ ఎక్స్ప్లోజన్స్ ఆర్ ఫైర్ యాక్సిడెంట్స్. సడన్ గా కంపెనీలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది, భారీ ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకో, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫైర్ ఎక్స్ప్లోజన్. ఓకే, సినిమా థియేటర్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, ఇవాళ అటాచ్ చేసి ఉంటాయి గోడలకి, అవునా కదా? ఎందుకండి అంటే సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఎక్స్టింగ్విషర్స్ ని యూజ్ చేసి ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిద్ది ఎవరికైనా తెలుసా? రియల్ లైఫ్లో తెలుసు, అలాంటి మాట్లాడుకోకూడదు మనం, రైట్? బట్ జనరల్గా ఏంటండి అంటే ఫైర్ ఎక్స్ప్లోజన్స్, సివియర్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ ఒకసారి జరిగితే మన ఎసెట్స్ అన్ని ఏమైపోయే అవకాశం ఉంది, డ్యామేజ్, డిస్ట్రక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఓకేనా? సో బిల్డింగ్ మొత్తం కూలిపోయే అవకాశం ఉంటుంది, బిల్డింగ్ మొత్తం పాడైపోయింది, లోపల ఇంటీరియర్స్ మొత్తం తగలబడిపోతాయి. ఓకేనా? ఎక్స్టీరియర్స్ మొత్తం తగలబడిపోతాయి, వెహికల్స్ మొత్తం కాలిపోయినాయి. ఇలాంటి కేసులో మన ఎసెట్స్కి ఏం వచ్చినట్టే, ఫైర్ ఎక్స్ప్లోజన్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మన ఎసెట్కి ఏం వచ్చినట్టేనమ్మా, రిస్క్ వచ్చినట్టే. ఆ రిస్క్ని అవాయిడ్ చేయడం కోసం ముందుగానే నువ్వు ఏం తీసుకొని సేఫ్ సైడ్ అవుతావు, పాలసీ తీసుకొని. ఓకే, అసెట్స్ కాలిపోయినాయి, వెహికల్ మీద పాలసీ తీసుకున్నావు, వెహికల్ కాలిపోయింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిలిచి ఆ వెహికల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వెహికల్ మొత్తం అమౌంట్ ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే కనుక, ఫుల్ ఇన్సూరెన్స్ చేయించి ఉంటే కనుక, నువ్వు ఫుల్ ఇన్సూరెన్స్ చేయించి ఉంటే కనుక ఆ వెహికల్ ఓకేనా, సో న్యూ వెహికల్ అమౌంట్ ఎంతో ఆ అమౌంట్ మొత్తం నీ చేతికి ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఇస్తారా? వై నాట్, 100% ఇస్తారు. ఫుల్ ఇన్సూరెన్స్ చేయించిన ప్రతి వెహికల్కి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్. ఓకేనా? సో మనకు 2024లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, భారీ ఇన్సిడెంట్. అది ఏంటంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అవునా కదా? విజయవాడలో ఓకేనా, సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఓకేనా భారీ ఎత్తున ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడలో. ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైంది సార్ అంటే కొన్ని హౌసెస్ మొత్తం ఓకేనా, సో మునిగిపోయినాయి. దాని తర్వాత ఆ విలేజెస్లో ఉన్నటువంటి నియర్ బై ఏరియాస్లో ఉన్నటువంటి కార్లన్నీ ఓకేనా, సో వాటర్లో అన్నీ తేల్తా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయినాయి, డ్రైవర్ లేకుండానే. అంతే కదా, భారీ ఎత్తున వచ్చిందండి వాటర్. ఒక్కసారి కారులో ఫుల్ వాటర్తో మునిగిపోయింది అనుకో కార్, ఇంకా కార్ పనికిరాదు, ఇంజన్లో వాటర్ పోతే కార్ పనికిరాదు. అలాగా కొన్ని 100 కార్లు సుజుకి షోరూమ్కి వచ్చినాయి విజయవాడ. అవునండి, విజయవాడ సుజుకి షోరూమ్కి వచ్చినాయి, 100 కార్లు వచ్చినాయి, సుజుకి కార్స్. ఓన్లీ సుజుకి కార్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంకెన్ని కార్స్ హ్యూండై షోరూమ్కి వెళ్ళి ఉంటాయి, ఇంకా ఎన్ని కార్స్ ఓకేనా, సో హోండా షోరూమ్కి వెళ్ళి ఉంటాయి, ఇంకా ఎన్ని కార్స్ ఓకేనా, సో టాటా వాడి దగ్గరికి వెళ్ళి ఉంటాయి. నేను మాట్లాడేది ఓన్లీ సుజుకి మోటార్స్ గురించి మాట్లాడుతున్నా, సుజుకి కార్స్. ఎందుకండి అంటే మేజర్గా చాలా మంది ఓకేనా, సో యూస్ చేసేటువంటి కార్స్ మారుతి సుజుకి బ్రాండ్ కార్సే యూస్ చేస్తారు. ఓకే, సో ఒక యావరేజ్ పర్సన్ కూడాను ఆ కార్ని మెయింటైన్ చేయగలడు. ఆ స్టేజ్, ఆ బెస్ట్ ప్రైస్కి మంచి కార్స్ ఇస్తారు సుజుకి వాళ్ళు. సో ఎక్కువగా 80% కనుక కార్స్లో మీరు చూస్తే కనుక 80% కార్స్ సుజుకి కార్సే కనబడతాయి మనకు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, అందుకని అది కొంటారు. సో కాబట్టి కొన్ని 100 కార్లు సుజుకి షోరూమ్కి వచ్చినాయి కానీ ఫర్ క్లైమింగ్ వాట్ అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం వచ్చినాయి. సో సుజుకి షోరూంలో తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారు, వాళ్ళు చెప్పారు మనకు కలిసినప్పుడు ఒకసారి. మరి మీరు ఏం చేశారండి, ఇలా కార్లన్నీ ఏకైనా వాటర్లో మునిగిపోయి ఏకైనా కంపెనీకి వస్తే మరి మీరు ఏం చేశారండి అంటే, ఏం చేస్తామండి, ఇన్సూరెన్స్ మొత్తం అమౌంట్ ఇచ్చామండి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా పిలిపించాము కంపెనీకి. ఓకేనా, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాము. కార్ వాళ్ళు వీళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు. సో సుజుకి బ్రాండ్ కార్ కాబట్టి నువ్వు సుజుకి షోరూమ్ని అడుగుతావుగా నువ్వు. నేను ఇన్సూరెన్స్ కంపెనీ పిలిపించి నువ్వు ముందే కూర్చోబెట్టి, ఇదిగో అండి కార్ పాడైపోయిందంట మొత్తం మన ఫ్లడ్స్ వల్ల, మరి డబ్బులు ఇవ్వండి, కొత్త కారు కొనుక్కుంటారంట, నేను ఇస్తా, కొత్త కార్లు చాలా ఉన్నాయి లోపల, నా సేల్స్ నాదే, రైట్? అవునండి. సో
ఇలాగా కొన్ని వందల కార్లకి ఫుల్ పేమెంట్స్ ఇచ్చారు. అందుకనే వెహికల్కి ఆల్వేస్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉండాలా. ఏ ఇన్సిడెంట్స్ వచ్చినా, ఏ న్యాచురల్ కెలమిటీస్ వచ్చినా, ఏ డిజాస్టర్స్ వచ్చినా మన అమౌంట్ మనకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారా సార్ అంటే ఎస్, ఇలా ఇచ్చేస్తారు. ఇచ్చిన అమౌంట్ మళ్ళీ కొత్త కార్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ కేసులో. రైట్. అంటే నేను చెప్పేది ఏంటండి అంటే మీకు ఒక ఎసెట్కి రిస్క్ ఉంది, ఎసెట్కి అటాచ్డ్గా రిస్క్ ఉంటుంది, ప్రతి మనిషికి రిస్క్ ఉంటుంది, ప్రతి వస్తువుకి రిస్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను వెళ్తున్నా ఇప్పుడు కిందకి, ఓకేనా. సో వెళ్ళేటప్పుడు నాకు రిస్క్ ఉంటుంది, ఓకేనా. సో స్టెప్స్తో నేను ఎక్కడైనా స్లిప్ అవ్వచ్చు, రిస్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాము, ఓకేనా, రిస్క్ ఉంటుంది. సేఫ్గా రీచ్ అవుతామని చెప్పి 100% చెప్పలేను నేను, ఏ రిస్క్ అయినా రావచ్చు నాకు. లైక్ దట్ ఎసెట్స్ కంపెనీలో ఉన్నప్పుడు ఆ ఎసెట్స్కి కూడా రిస్క్ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో లోపల చూస్తే కనుక సాఫ్ట్వేర్ కంపెనీస్లో సో థౌజండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, డెస్క్టాప్స్ ఉంటాయి, పెద్ద డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటండి అంటే కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అనమాట. ఇవన్నీ సడన్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలో, కొన్ని కోట్ల రూపాయల ఎసెట్స్ బూడిదైపోతాయి. మరి అవన్నీ కంపెనీ నెత్తి మీద పెట్టుకోదు, తీసుకెళ్ళి ఎవరి నెత్తి మీద పెడతారు? ఇన్సూరెన్స్ కంపెనీ నెత్తి మీద పెడతారు. సో ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న ప్రతి ఎసెట్కి వాళ్ళు ఏం చేయిస్తున్నారు? ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అంటే ఏ పాలసీ తీసుకుంటారు వాళ్ళు? జనరలా, లైఫా? లైఫ్ ఆఫ్ ది ల్యాప్టాపా చెప్పు. సో ఎసెట్ తీసుకుంటున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరగవచ్చు, సడన్గా సంభవించవచ్చు మనకు తెలియకుండానే, అవునా కదా. గుంటూరులో మీరు చూస్తే కనుక ఎన్ని మిర్చి యాడ్స్ ఉన్నాయండి? ఉన్నాయా లేవా మిర్చి యాడ్స్? మాట్లాడకస్తా. కాటన్ కంపెనీస్ ఉన్నాయి గుంటూరులో. కాటన్ ట్రేడర్స్ ఉన్నారా? ఉన్నారు. టొబాకో ట్రేడర్స్ ఉన్నారు. ఈ టొబాకో ట్రేడర్స్, కాటన్ ట్రేడర్స్, మిర్చి ట్రేడర్స్ గుంటూరులో ఎక్కువ బిజినెసెస్ ఇవే. కాటన్, టొబాకో, నెక్స్ట్ ఇంకోటి మిర్చి. ఈ ట్రేడర్స్కి, మిర్చి బిజినెస్ చేసేవాడికి ఖచ్చితంగా ఒక పెద్ద గోడౌన్ ఉంటుంది. కాటన్ బిజినెస్ చేసేవాడికి ఆ కాటన్ బేల్స్ని స్టోర్ చేయడం కోసమా, కానీ బయ్యర్ దొరికేంత వరకు వాటిని జాగ్రత్తగా ఉంచడం కోసమా ఇంట్లో పెట్టుకోలేడు కదా. పెద్ద పెద్ద బేల్స్ ఇంట్లో పెట్టుకుంటాడు, టన్స్ ఆఫ్ బేల్స్. ఎక్కడ పడుకుంటాను చెప్పు. సో పెద్ద పెద్ద గోడౌన్ మెయింటైన్ చేస్తారు. మరి టొబాకో బ్యాగ్స్ ఉంటాయి. సో మరి వీటికి సో పెద్ద పెద్ద గోడౌన్స్లో స్టోర్ చేస్తారు. సో మిర్చి కానీ, టొబాకో కానీ, నెక్స్ట్ ఇంకోటి సో కాటన్ కానీ పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. ఆ గోడౌన్స్లో తీసుకెళ్ళి పడేస్తారు. ఎప్పటి వరకు గోడౌన్స్లో పెడతారండి అంటే, స్టాక్ ఎవరు దొరికేంత వరకు? బయ్యర్ దొరికేంత వరకు. ఓకే. సో బయ్యర్ దొరకాలి, కానీ ఆ బయ్యర్ డొమెస్టిక్ బయ్యర్ కావచ్చు, లేదా ఫారిన్ బయ్యర్ కావచ్చు. ఫారిన్ బయ్యర్ దొరికితే ఈ మొత్తం నేను ఏం చేస్తానండి అంటే ఒక షిప్ ద్వారా నేను మళ్ళీ ఎక్కడికి పంపించేస్తానండి అంటే చైనా పంపిస్తా, జపాన్ పంపిస్తా, సౌదీ అరేబియా పంపిస్తా, దుబాయ్ పంపిస్తా. మిర్చి గుంటూరు నుంచే వెళ్ళాలి. ప్రపంచం మొత్తం గుంటూరులో నుంచే వెళ్ళిద్ది మిర్చి. గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంతమంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు తెలుసా గుంటూరులో? ఎక్స్పోర్టర్స్ బయట కంట్రీకి పంపించేవాళ్ళు, మంచి ఇన్కమ్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు, మంచి సేల్స్, మంచి టర్న్ ఓవర్స్ ఉన్నాయి. ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి, ఫైల్స్ చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. రైట్. సో ఇలాగ ఏంటండి అంటే ఈ పెద్ద పెద్ద లాట్స్ స్టాక్ గోడౌన్లో పెట్టినప్పుడు ఆ స్టాక్కి కూడా రిస్క్ ఉంది. అందుకనే ఆ స్టాక్ మీద కూడా ఏం చేయిస్తారు కంపెనీస్? ఏం చేయిస్తారు? ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఓకే. ఎసెట్స్కి చేయిస్తారు, యాజ్ వెల్ యాజ్ మన గోడౌన్లో ఉంది కదా స్టాక్. ఈ స్టాక్ బయ్యర్ దొరికేంత వరకు, ఎక్స్పోర్ట్ చేసేంత వరకు నేను నా గోడౌన్లోనే ఉంచాలి. గోడౌన్లో సడన్గా ఎప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలీదు. సో రిస్క్ ఉంటుంది గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్కి. నేను అమ్మేస్తే రిస్క్ వాడి మీద పడిద్ది, ఓనర్షిప్ ఇచ్చేస్తాను కాబట్టి అమ్మనంత వరకు సెల్లర్ దగ్గర ఓనర్షిప్ ఉంటుంది, సెల్లరే బేర్ చేయాలి కదా రిస్క్. సో ఇన్సూరెన్స్ అందుకు చేయిస్తారు, స్టాక్ మీద కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు అని చెప్పి నమ్ము ఇవాళ నువ్వు. రైటా? చేయిస్తారా చేయించరా?
ఎస్ ఆర్ నో? టెల్ మీ యార్, ఎస్ ఆర్ నో? ఎస్ చేయిస్తారు. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఈవెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు భారీగా, ఒక్కోసారి వార్ ఎవేషన్స్, వార్ కండిషన్స్లో కూడా ప్రాపర్టీస్ మీద బాంబ్ బ్లాస్ట్ జరగవచ్చు, ప్రాపర్టీస్ మీద బాంబులు వేయవచ్చు, ఎనిమీస్ జరగవచ్చు అది కూడా. సో పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, హోటల్ మీద ఇలా వేసారనుకోండి, ఏంటి హోటల్ మొత్తం కోట్ల రూపాయలతో కట్టినటువంటి హోటల్ విత్ ఇన్ సెకండ్స్లో బ్లాస్ట్ అయిపోయింది. సో వార్స్ వల్ల కూడా మన ఎసెట్స్కి ఏముంది అని చెప్పి నేను చెప్తున్నా మీ అందరికీ. ఏముంది? ఫైర్ వల్ల, వార్స్ వల్ల, విజయవాడ ఫ్లడ్స్ వల్ల, నెక్స్ట్ రియోట్స్ అంటే అల్లర్లు అండి. అప్పుడప్పుడు ఓకేనా, సో పెద్ద పెద్ద అల్లర్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ టైమ్స్లో పోలింగ్ బూతుల దగ్గర పెద్ద పెద్ద ఓకేనా అల్లర్లు చేసుకొని సో చైర్స్ పగలగొట్టడము, దాని తర్వాత ఓకేనా నెక్స్ట్ స్మోక్ బాంబ్స్ని యూజ్ చేయడము, సో నియర్ బై ఉన్నటువంటి హౌసెస్ని డిస్మాంటిల్ చేయడము, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఎలక్షన్ అప్పుడు. ఎస్ ఆర్ నో? సో అల్లర్ల వల్ల కూడా మన ఎసెట్స్కి రిస్క్ ఉంది, రైట్? సో ఇంటి బయట టూ వీలర్ పెడతాం మనం ఓకేనా, సో చిన్న చిన్న అల్లర్లప్పుడు ఈ టూ వీలర్ని ఓకేనా, సో ఒకడు వస్తాడు సీట్ తీసుకొని అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాడు వాడు. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అల్లర్ల వల్ల కూడా మన ఎసెట్స్కి ఏముంది? రిస్క్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? దొంగతనం, మేజర్గా ఇది కూడా రిస్కే, మేజర్ రిస్క్. థెఫ్ట్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ వల్ల కూడా ఏముంటుంది? రిస్క్. నెక్స్ట్ ఇంకోటి ఇన్వేషన్ యాక్ట్ ఆఫ్ ఏ ఎనిమిస్. తాజ్ హోటల్ ఇన్సిడెంట్ తీసుకో, ముంబై తాజ్ హోటల్ తీసుకో. తాజ్ హోటల్లో ఒకసారి కన్నా ఎనిమీస్ లోపలికి దూరి మొత్తం హోటల్ మొత్తం కన్నా సో డిస్మాంటిల్ చేసేసారు, మొత్తం లోపల కన్నా సో ఫైరింగ్స్ చేసేసి బాంబ్ బ్లాస్ట్లు చేసి కన్నా సో పెద్ద పెద్ద గొడవలు చేశారు. ఐ థింక్ 2008-9 ఆ టైమ్స్లో అండి, సో ఎగ్జాక్ట్ ఇయర్ లేదు. సో ఆ టైమ్స్లో తాజ్ హోటల్లో బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. బయట కంట్రీస్ వాళ్ళు ముంబై పోర్ట్ నుంచి లోపలికి వచ్చారు, వాళ్ళు లోపలికి వచ్చి హోటల్లో ఉండి ఫైర్ యాక్సిడెంట్స్ చేశారు, తర్వాత ఫైరింగ్ చేశారు, సో బాంబ్ బ్లాస్ట్లు చేశారు, సో కొంతమందిని చంపేశారు, సో వాళ్ళు కొంతమంది చచ్చారు, అక్కడ దొరికాడు, వాడిని ఉరి తీశారు ఇండియాలో. ఇవన్నీ చాలా జరిగినాయి. ఓకేనా? సో ఇవేంటి? ఇన్వేషన్ యాక్ట్ ఆఫ్ ఎవరు? ఫారిన్ ఎనిమీస్. వీటి వల్ల కూడా మన ఎసెట్స్కి ఏమవుతాయి? రిస్క్ ఉంటుంది. తాజ్ హోటల్లో ఉండేటువంటి ఎసెట్స్ ఏంటండి? ఆ యుటెన్సిల్స్ హై అండ్ కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అవన్నీ హోటల్లో, తాజ్ హోటల్లో, రైట్? సో అవే కొన్ని కోట్ల రూపాయల కన్నా విలువ కలిగినవి, అవన్నీ కాలిపోయినాయి. హోటల్ మొత్తం ఓకేనా, సో రెడ్ కలర్ పెయింటింగ్ ఉంటుంది, మొత్తం బ్లాక్ అయిపోయింది. వితౌట్ పెయింటింగ్ కలర్ మార్చేశారు. భారీ ఇన్సిడెంట్ అండి ఇండియాలో, అది భారీ ఇన్సిడెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి, తుఫాన్స్ వల్ల కూడా మనకేముంటాయండి అంటే రిస్క్ అన్నది ఉండొచ్చు మన ఎసెట్స్కి, మన స్టాక్కి. భారీగా చెప్పాను ఇందాక మీకు, కాటన్ కానీ, చిల్లీస్ కానీ, టొబాకో కానీ పెద్ద పెద్ద గోడౌన్స్లో స్టోర్ చేస్తారు, బయ్యర్ దొరికేంత వరకు చెప్పా. ఓకే, ఈ పెద్ద పెద్ద గోడౌన్స్ ఓకేనా, సో ఎక్కడ ఉంటాయండి అంటే ఊరు బయట ఉంటాయి. ఈ గోడౌన్స్ ఆల్వేస్ జనరల్లీ కన్స్ట్రక్టెడ్ విత్ రేకుల షెడ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేకులర్ షెడ్స్. అంతే కదా? అంటే టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ, ఏమన్నట్టు ఇలాగా నీట్గా ఓకేనా, సో మనకు స్లాబ్స్ వేసి ఉండవు. ఓకే, జనరల్గా టెంపరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గోడౌన్స్ అన్నీ అంతే. సో ఒకసారి భారీగా తుఫాన్ పడింది అనుకోండమ్మా, సో రేకులు పైకి పై అలా వెళ్ళిపోతే వాటర్ మొత్తం లోపలికి వచ్చేసి మొత్తం స్టాక్ ఏమైపోయే అవకాశం ఉంది? డ్యామేజ్. లేదా అది జరగదా? భారీ తుఫాన్. సో నెక్స్ట్ ఇంకోటి సునామీ అని చెప్పా. నెక్స్ట్ ఇంకోటి మెరైన్ ఇన్సిడెంట్స్. సార్ ఇదేంటి మెరైన్ ఇన్సిడెంట్స్ గురు? వాటర్ వేస్ లో ఉండే రిస్క్, వాటర్ వేస్లో కూడా రిస్క్ ఉంటుంది.